హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యోబు 42వ అధ్యాయం 10వ వచనము. పూర్వం కలిగిన దానికంటే అధికంగా రెండింతలుగా నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడిన గాక. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం అంటే పూర్వము కలిగిన దానికంటే అధికముగా రెండింతలుగా. హల్లెలూయా. ఈరోజు ఆ రెండింతల అనుభవం మన జీవితంలో పనిచేయును గాక. ఆ రెండింతల ఆశీర్వాదం మన జీవితంలో కలుగును గాక. ఏదైతే మనం అడుగుతామో దేవుడు ఏమన్నాడు, అడుగుడు మీకు ఇవ్వనన్నాడు. మనం ఎప్పుడైతే అడుగుతామో ఈ రెండింతల ఆశీర్వాదం రావాలని నువ్వు ఏం చేయాలో చెప్పనా, ఆయన మీద ఆధారపడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉంటావో, దేవుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు నువ్వు విశ్వసిస్తావు, అప్పుడు ఏం జరుగుతుంది చెప్పనా, దేవుడు నీ జీవితంలో మహోన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. నీ ద్వారా అనేక మంది సహాయం చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను లేపుకుంటాడు. కాబట్టి ఈరోజు నిన్ను అందరూ వదిలేశారు, నాకేమీ లేదన్న ఆలోచనలో ఉండడానికి వీల్లేదు. ఇంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నాను, ఇంత అనారోగ్యంలో ఉన్నాను, నా పరిస్థితి అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. యోబుకి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో యేసుక్రీస్తు సిలువ ద్వారా మనకి అది పొందుకున్నాము. యేసుక్రీస్తు ఆ వాగ్దానాన్ని మనకి ఇచ్చినాడు. అబ్రహాము ఆశీర్వాదాన్ని సిలువ ద్వారా మనం పొందుకున్నాము. అనేకమైన ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకున్నాము, అనేకమైన వాగ్దానాన్ని నజరైన యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వసించాలి. యేసు నా కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి నేను సమస్తాన్ని చేయగలను. ఏ పరిస్థితిలో అయినా సరే, హల్లెలూయా, నీ పరిస్థితి చివరి వరకు వచ్చేసినా సరే నువ్వు విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. నువ్వు డబ్బు కోల్పోయినా పర్లేదు, నీవి అనారోగ్యం కోల్పోయినా పర్లేదు, నీకు ఆరోగ్యం కోల్పోయినా నీకు పర్లేదు, కానీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోవాక. యోబు జీవితంలో చివరి క్షణంలో ఉన్న విశ్వాసం రెండింతల ఆశీర్వాదం ఎలాగైతే తీసుకెళ్ళిందో, ఈ రోజు కూడా నువ్వు విశ్వాసాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నావా, అది 10 సంవత్సరాలు నీ గర్భఫలం అవని లేకపోతే భూఫలం ఉన్నాయి, ఏదైనా సరే దేవుడు ఈరోజు దానిలో అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం ఆశీర్వాదం మనం అందరం పొందుకున్నాను గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్రం. మహోన్నతమైన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తున్నారు తండ్రి, రెండింతల ఆశీర్వాదంలోకి వచ్చినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. నజరైన యేసుక్రీస్తు నామమున తండ్రి, అధిక లాభాలు తండ్రి వీరు ఈరోజు చూచినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. మిరాకిల్ మనీ తండ్రి ప్రవచిస్తున్నాం తండ్రి. అడుగుడే మీకు మనం అడుగుచున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తున్నాం తండ్రి, ప్రతి ఆరోగ్యం మారునుగా కానీ ప్రవచిస్తాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి తండ్రి మీరే తండ్రి వారికి సహాయాన్ని అందచేయండి తండ్రి. ఈ సమయంలో వీడియో చూస్తుంటే ఏ విషయంలో తండ్రి ఏకీభవిస్తున్నాం తండ్రి, ఏకీభవించిన విషయంలో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.